నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వరుని పోలిన దైవం మునుపులేడు, ఇక ముందు ఉండడు అని ఆ బ్రహ్మదేవుడే స్తుతించాడు. శ్రీ వెంకటేశ్వరుడు కాళ్ళొచ్చి నిలుచున్న చతుర్వేద రూపం, కళ్ళు విచ్చి చూస్తున్న కలియుగ వైకుంఠ దీపం. ఆ తిరుమల కొండల కోనేటి రాయుడు రతనాలు పదుపుకున్న అదిమ ఋషుల తోపరాశి, దివి నుండి భువికి దిగి భక్తుల్ని తరింపజేస్తున్న తిరుమల నిత్య నివాసి. ఆ శ్రీనివాసుని తమ కళ్ళ ముందే ఇళ్ల ముందే ప్రతిష్ఠించుకొని అర్చించుకుంటున్న క్రమంలో రూపుదిద్దుకున్న సుందర సుర శిల్ప మందిరమే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వరుని దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఆ దివ్యాలయ విశేషాలని తెలుసుకుందాం. ఎక్కడ కొలువైనా ఆ కోనేటి రాయుని దివ్యమంగళ స్వరూపం దివ్యంగా ఉంటుంది. నిత్య శోభనుడుగా తన ఇద్దరు దేవేరుల సమేతంగా దర్శనమిచ్చి భక్తులకు నేత్ర పర్వం చేస్తాడు. సర్వాలంకార శోభితుడై కటివరద హస్త ముద్రలతో శంకు చక్రాది అలంకారాలతో వెలుగొందిపోతున్న ఆ స్వామిని ఎంతసేపు చూచినా తనివి తీరదు. కాకినాడ జగన్నాథపురంగా పేరొందిన ఈ క్షేత్రంలోని గర్భాలయంలో ఆ స్వామిని మనం దర్శించుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ వరదుని కాకినాడ ఆలయ దివ్య దర్శనం. శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన కోనేటిరాయుని ఆలయంలో భక్తుల కోలాహలం. గజమాలలు, నానావిధ పుష్ప సంభరితంగా అలంకృతమైన ఇరుసతుల పతి కాకినాడ వెంకటపతి. పురాణ ఘట్టాలు, పురాణ పురుషుల అపురూప శిల్పాలతో నిండిన వెంకటేశుని కోవెల ముఖమంటప వైభవం. అందమైన శిల్పాలతో అలరారుతోన్న కాకినాడ వెంకటేశ్వరుని ఆలయ గోపురాలు, విమాన శిఖరాలు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీలక్ష్మిలేని వైకుంఠంపై విరక్తుడైన స్వామి కూడా భువిపైకి వచ్చిన వృత్తాంతం మనకు తెలుసు కదా. భృగు మహర్షి తనను చూసి గౌరవించలేదని శ్రీ మహావిష్ణువు వక్షంపై కాలితో తన్నాడని, ఆ కాలితాపు తగిలిన తన తావు విష్ణుస్థలి అపవిత్రమైందని వైకుంఠాన్ని వీడి శ్రీలక్ష్మి భూలోకానికి వచ్చేసింది. తన దేవేరిని వెతుక్కుంటూ భువిపై సప్తగిరులపై శ్రీనివాసుడిగా, ఏడుకొండలవానిగా, వెంకటేశ్వరునిగా వెలిశాడు స్వామి. భూదేవి శ్రీదేవిలకు ఇరుసతుల పతి అయినాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. కలియుగ వాసుల కోర్కెలు ఈడేడ్చే ఆ కోనేటి రాయుడు తిరుమలగిరులపైనే కాక భరత భూమిలో పలుచోట్ల కొలువై ఉన్నాడు. స్వామి నెలకొన్న చోట్లన్నీ ప్రసిద్ధ క్షేత్రాలై వెలుగొందుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణాన భక్తజన సామీప్యుడై ఉన్నాడు వెంకటేశ్వరుడు.
తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరుడి రూపువలే ఇక్కడ స్వామి వెలుగొందుతున్నాడు. గర్భాలయానికి అలరిస్తోన్న తెరను తొలగించగానే పూజారులు నక్షత్రహారతి, కర్పూరపు వెలుగు జిలుగుల్లో స్వామివారిని, వారి ఇరువురి దేవేరులను ఆపాదమస్తకం దర్శనం కావిస్తారు. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. స్థానక భంగిమలో శ్రీ వెంకటేశ్వరుడు, ఆ స్వామి ఇరుసతులు శ్రీదేవి భూదేవిలు దర్శనమిస్తున్నారు. మూల విరాట్టు దర్శనానికి అవలంబించాల్సిన విధి ప్రకారం భక్తులు ముందుగా పాదాలను, ఆ తరువాత కటిభాగాన్ని, అనంతరం వక్షస్థలాన్ని, ఆపై స్వామివారి ముఖారవిందాన్ని తేరిపార చూసి భక్తితో తరించిపోతారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః అంటూ అష్టోత్తర శతనామావళిని మనసులో స్మరించుకుంటారు. చక్కని గర్భాలయంలో తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవిలు రకరకాల పూమాలలతో, గజమాలలతో అలంకృతులై దర్శనమిస్తున్నారు. స్వామి చరణారవిందాలను, కటివరద హస్తాలను, శ్రీనివాసుని వక్షస్థలి నిలయులైన శ్రీదేవి భూదేవిలను, తిరునామాలను, ఆ నామాల మాటు నుంచి విశ్వవీక్షణం చేస్తున్న స్వామివారి కన్నులను, కర్ణాభరణాలతో, సుందర కిరీటంతో, ఏడుకొండలవాని దివ్యస్వరూపాన్ని చూసి తన్మయులవుతారు. పై రెండు చేతుల్లో అమరిన శంఖచక్రాల అలంకారంతో సర్వాంగ సుందరుడు అంటే తిరువేంగళరాయుడే అని అనిపిస్తుంది. స్వామివారి భవ్య విగ్రహానికి పాదభాగాననే ఉత్సవ బేరాలుంటాయి. ఆ చిరుమూర్తులు సైతం చూడముచ్చటగా సన్నజాజులు, మల్లెపూల మాలలతో అలంకృతమై ఉంటాయి. తీర్థప్రసాదాల వితరణతో కళ్యాణధాముని శుభాలను ఆశీస్సులుగా అందరికీ పంచుతారు అర్చక స్వాములు. భక్తులు వినమ్రులై శఠగోప ఆశీర్వచనాలందుకొని సంతుష్టులవుతారు. తిరువేంగడం కొండపై శ్రీనివాసుడిగా పాదం మోపిన శ్రీ మహావిష్ణువు తిరుపతి వెంకన్నగా ప్రసిద్ధికెక్కాడు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించుకోవాలంటే 7 కొండలు ఎక్కాల్సిందే. కానీ ఈ భక్త వరదాయకుడికి భక్తులపై మక్కువ ఎక్కువేమో. తనను దర్శించుకోవడానికి అంత దూరానికి వచ్చే శ్రమ తగ్గించి అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామికి అడుగడుగున గుడి ఉందా అన్నంతగా తెలుగునాట విస్తరిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సుప్రతిష్టమైన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మరిన్ని విశేషాలను వీక్షిద్దాం. మాతా సమస్తం జగతాం మధుకైటబారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజనప్రియదానశీలే శ్రీవేంకటేశదయితే తవ సుప్రభాతం అంటూ స్వామివారిని పాంచరాత్రాగమ వైష్ణవ సంప్రదాయాలను తూచా తప్పక పాటిస్తూ తిరుమల తిరుపతిలో వలె వెంకటేశుని సుప్రభాత సేవతో మేల్కొలిపే ఈ కాకినాడ వెంకటేశ్వర దేవస్థానం అపర వైకుంఠంలా వెలుగొందుతోంది. నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక.
రవాణాయుక్తంగా ఉన్న గోదావరి నది ఉపపాయ ఒడ్డున పరమసుందరమైన ఆలయం అలరారుతోంది. దూరం నుండే కనబడే విధంగా పెద్ద పెద్ద తిరునామ శంఖచక్రాలను ఆలయ ప్రాకారం పైభాగాన ఎత్తున ఏర్పాటు చేశారు. రాజగోపురం ఎంతో శిల్పయుక్తంగా కానవస్తుంది. శంఖచక్ర తిరునామం శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ మధ్యభాగాన ఉన్న స్వాగత ద్వారం ప్రధాన రహదారి పక్కగా ఉండి భక్తజనులను ఆహ్వానిస్తుంటుంది. దానిని దాటివచ్చిన భక్తులకు ఆలయం వాకిట ఓ పద్మపీఠంపై నిలుచుని ముకుళిత హస్తుడైన గరుడస్వామి భారీ విగ్రహం కానవస్తుంది. వర్ణరంజితమైన ఆ గరుడస్వామికి గజములు తన తొండములతో నిరంతరం జలాభిషేకం చేస్తున్నట్టుగా ఉంటాయి. శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతిసింధుసుధోత్పాద మందరాయ గరుత్మతే. జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్న మరో ప్రవేశద్వారం పైన కూడా శ్రీవెంకటేశ్వరుడు విగ్రహ రూపుడై ఉంటాడు. పాంచరాత్రాగమపు ధ్వజస్తంభం, దాని ముందు బలిపీఠం, దాని ముందు దీపస్తంభం ఉంటాయి. వాటికి నమస్కరించుకుని దీపపు సెమ్మెలో నూనె వేసి వెలిగించి ఆలయ ప్రధాన మందిరంలోకి అడుగిడుతారు భక్తులు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. శ్రీ స్వామివారి ఆలయం ప్రాంగణంలో అనేక దేవతా ప్రతిమలు దర్శనమిస్తాయి. ఇక్కడికొచ్చిన భక్తులు అనేక పురాణ ఘట్టాలను, వివిధ దేవీ దేవతల ప్రతిమ రూపాలను దర్శించుకొని తరిస్తారు. వాటి వివరాలను తెలుసుకుందాం. ప్రధానాలయం బయటి ప్రాకారాలన్నీ ఎంతో లతాయుక్తంగా దేవదేవుళ్ల ప్రతిమల చిరుమందిరాలతో అలరారుతుంటాయి. ఆ చిరుమందిరాలలో లక్ష్మీ నరసింహులు, క్షీరసాగర శయన శ్రీమన్నారాయణుడు, పాదసేవలో శ్రీమహాలక్ష్మి, శ్రీవెంకటేశ్వరుని ప్రతిమలుంటాయి. గర్భాలయ విమాన గోపురంపై కూడా అనేక శిల్పాకృతులు కనువిందు చేస్తాయి. సింహ భారావాహులు, శ్రీమహావిష్ణువు పలు అవతారాలు ఆ విమాన గోపురంపై శిల్పీకృతమై ఉంటాయి. ఎందరో భక్తుల కృషితో ఇంత వైభవోపేతంగా కాకినాడ వెంకటేశ్వర సన్నిధి రూపుదాల్చింది. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. జగన్నాథపురం వెంకటేశ్వర భక్తమండలిగా ఏర్పడ్డ భక్తులు ఓ పూరిపాకలో వెంకటేశ్వరుని ప్రతిష్ఠ చేసిన స్థలంలోనే ఓ సుందర మూర్తిగా అనగా సిమెంట్ విగ్రహంగా ముందు నెలకొల్పగా, అది ప్రతిష్టాపనకు పనికిరాదని వేరే ఒక భవ్య విగ్రహ సముదాయాన్ని శ్రీదేవి భూదేవి సమేత మూలవరులను ఉత్సవమూర్తులుగా ప్రతిష్ఠింపజేశారు. అలనాటి సిమెంట్ విగ్రహం కూడా నేటికి ముఖమంటప ఆవరణలో పూజలందుకుంటూనే ఉంది. తులసీమాలలతో అలంకృతమై పూజలందుకుంటోన్న శ్రీవెంకటేశ్వరుని ప్రతిమ నిలువెత్తుగా ఉండి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. దాని పక్కనే మరో విగ్రహం ఎంతో విశిష్టమైన విగ్రహంగా నెలకొని ఉంది. 3 శిరముల వెంకటపతి విగ్రహం
వరాహ నారసింహ వెంకటేశ ముఖములతో మరో నిలువెత్తు విగ్రహం కూడా తులసీమాలలతో అలంకృతమై ఉంది. షడ్భుజముల ఆ శ్రీనివాసుడు వక్షస్థలంలో శ్రీదేవి భూదేవిలు, ఉదరంపై బ్రహ్మ శివలింగాలుండడం మరో విశేషం. అతి విశాలమైన ముఖమంటపం, యావత్తూ నిత్య దర్శనార్థులై వచ్చే పూజాదికాలు చేసే భక్తజనంతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ముఖమంటపంలో ప్రాకారాల్లో పలు దేవతామూర్తులుంటాయి. గణపతి, గరుడస్వామి, ఆంజనేయస్వామి ఒకవైపుండగా మరోవైపున నారద తుంబురులు, వారి మధ్యన క్షీరసాగర శేషశయన శ్రీమన్నారాయణుడు తన దేవేరితో పవళించి ఉంటాడు. క్షీరసాగర మథనం, శ్రీనివాస కళ్యాణం, శ్రీవెంకటేశ్వరుని చరిత్రకు సంబంధించిన పలు ఘట్టాల వంటి పురాణ గాథలు విగ్రహ సముదాయాలుగా అలరారుతున్నాయి. ఒక్క మాటలో వైకుంఠాన్నే భువిపై ప్రతిష్ఠించారా అన్నంత వైభవోపేతంగా ఈ కాకినాడ వెంకటేశ్వరాలయం విరాజిల్లుతూ ఉంటుంది. యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆ కలియుగ వరదుడు తన భక్తుల చేతనే దానికి అనేక వైభవాలని సంతరింపచేసుకున్నాడు. భక్తులు, వదాన్యుల సహకారంతో నూతన విగ్రహాల ప్రతిష్టాపనలు, నూతన నిర్మాణ సొబగులతో దేదీప్యమానమై నేడు ఆ ఆలయం వెలుగులు విరజిమ్ముతోంది. 50 ఏళ్ల నుండి 51వ ఏట ఆ ఆలయాన రంగరంగ వైభవంగా ఉత్సవాలు పరిడవిల్లాయి. ఓ వేడుకగా సాగింది. ఆ బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాలను మనము వీక్షిద్దాము. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 1963వ సంవత్సరంలో ఒక చిన్న మందిరంగా ప్రారంభమయ్యింది. నేడు ఇంత వైభవోపేతమైన ఆలయంగా దేవస్థానం అభివృద్ధి చెందింది. ఎన్నో కార్యక్రమాల సరళితో మరింత పవిత్రారామంగా వెలుగులీనుతోంది. పాంచరాత్రాగమంతో శ్రీవెంకటేశ్వర సన్నిధి వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసోత్సవాలు, మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. ఆలయ వ్యవస్థాపనోత్సవం, బ్రహ్మోత్సవాలు ఒక తీరైతే 50 వసంతాల ఉత్సవాలు, కళ్యాణోత్సవాలతో కాకినాడ అంతటా ఓ పెను ఉత్సవ శోభ అలుముకుంది. రకరకాల విద్యుద్దీప తోరణాలు, రథోత్సవాలతో స్వామివారి ప్రభ వేనవేలు సూర్యకిరణ సమానంగా వెలుగొందుతుంది. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిలకించు వారికి ఇది నేత్రోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఏడుకొండలవాడ గోవింద గోవింద అని ఆర్తిగా భక్తిగా వేడుకున్న వారి కొంగు బంగారు కాకినాడ జగన్నాథపుర శ్రీ వెంకటేశ్వరుడు. ఈ స్వామి భక్తుల సర్వ మనోకామ్యాలు తీర్చే కల్పవల్లి. శ్రీనివాసుని కరుణామృత వృష్టి మీపై కురవాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం,
తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.